10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసే దుండగులు వెంటనే గ్రామంలో మన ఆదివారం రోజు రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరగొట్టడం జరిగింది. ధ్వంసం చేసి అక్కడ కల్లోరాన్ని సృష్టించారు. అలాంటి దివ్యాంగులకు మా ప్రభుత్వము వెంటనే వారిని అరెస్టు చేసి వారికి కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి దుశ్చర్యలు ఇంకా ముందు జరగకుండా మహాత్మా గాంధీ ఎన్నో స్వతంత్రం తీసుకొచ్చి ప్రతి అసెంబ్లీలో, పార్లమెంటులో భారతదేశంలోనే గర్వించదగ్గ వ్యక్తి. ఆయనను అందరూ చిరస్థాయిగా 26 జనవరి 26 జనవరి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ జెండావందనం రోజు మహాత్మాని స్మరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన భారత ప్రభుత్వము మంచి గుర్తింపు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దురంగులు ధ్వంసం చేయడం మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి వారిని వెంటనే శిక్షించాలని కోరుకుంటూ మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడ కోర్టు వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి మా యొక్క నివాళులు అర్పిస్తూ పాలాభిషేకం చేసి ఇప్పుడే పూలదండ సమర్పించడం జరిగింది. వారిని శిక్షించేంత వరకు మా ఆర్యవైశ్యుల పోరాటము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆర్యవైశ్యుడు కూడా స్పందిస్తూ ఈరోజు ఎంతోమంది కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని పోలీసు వారు త్వరగా వారిని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మహాత్మా గాంధీకి ఆర్యవైశ్య సంఘం తెచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని సిద్దిపేట మండలం భక్తి క్షేత్రాల్లోనూ ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి గాంధీజీని వ్యతిరేకిస్తూ వరుసగా ఈ దాడులు జరుగుతున్నాయి. మహాత్మా గాంధీని, మహాత్ముల్ని అవమానపరిచే విధంగా మా వైశ్య జాతి అందరినీ కూడా కించపరిచే విధంగా ఇలాంటి ఘటనలు చేయడం చాలా దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం స్పందించి స్థానిక పోలీస్ వ్యవస్థ ఆ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీకి క్షీరాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరుద్ధమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్యవైశ్యులందరం ఒకే తాటికై గతంలో కంచేలేక ఏ విధంగా బుద్ధి చెప్పినామో ఇలాంటి దుండగులకు అదేవిధంగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ ఆర్యవైశ్యుల అందరం ఈరోజు స్పందించి ప్రతి మండల వ్యవస్థలో, ప్రతి జిల్లాలో కూడా ఆర్యవైశ్యులందరూ తమ స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా ఆర్యవైశ్యులందరినీ కోరుకుంటూ ఆర్యవైశ్యుల ఐక్యత మరొకసారి నిరూపించుకొని మహాత్మా గాంధీ పైన ఈ బురద జల్లి మహాత్ముడిని ఈ విధంగా విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది భారతదేశానికే ఒక అవమానకరం. కాబట్టి వెంటనే దీన్ని అన్ని పార్టీల నాయకులు కూడా ఖండించి మహాత్మునికి ఈ విధంగా చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం తరఫున ఖండిస్తున్నాం. సిద్దిపేట జిల్లా గ్రామంలో మన గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఇది అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం. ఇది ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీని కొలుస్తుంటే, ఒక ఆరాధ్యంగా భావిస్తుంటే మన దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం ఎంతో బాధాకరం. ఇలాంటి చర్యలు మున్ముందు జరగకుండా ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. వారిని పట్టుకొని శిక్షించేంత వరకు మేము ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.